హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మారుతి సుజుకి స్విఫ్ట్ డిజైర్ వెహికల్కి కంపెనీ వాళ్ళు ఇచ్చిన 55 వాట్స్ హెలోజన్ బల్బులు తీసేసి ఇప్పుడు నా చేతిలో ఉన్నాయి చూడండి. ఓసరం ఎల్ఈడి హెడ్ లైట్లు, ఎల్ఈడి బల్బ్స్. ఇవి సీల్ పీస్ మీరు చూడొచ్చు. దీని డీటెయిల్స్ కూడా మీకు చెప్తాను చూడండి. ఇక్కడ G6204WW 50 వాట్స్ అని ఉంది కదా, అది వచ్చేసి మోడల్ నెంబరు. తర్వాత WW అనేది వచ్చి వామ్ వైట్ అనమాట. దీంట్లో కూల్ వైట్, వామ్ వైట్ ఉంటాయి, రెండు రకాలు ఉంటాయి. ఇప్పుడు నేను మీకు వామ్ వైట్ అనేది చూపిస్తున్నాను. ఇప్పుడు మనం వేయబోయేది ఏంటంటే H4 సాకెట్ అనమాట. అంటే మనకి డిజైర్కి 3 పిన్స్ ఉంటాయి, H4 సాకెట్. ఇంకా కొన్ని కార్లకి H7 అని, H సంథింగ్ చాలా రకాలు ఉంటాయి. అది మీరు యూజ్ చేసే వెహికల్ని బట్టి మీరు బుక్ చేసుకోండి, లేదంటే తర్వాత ఇబ్బంది పడతారు. దీనికి ఎంఆర్పి కూడా మీరు చూడొచ్చు, 9,490 రూపాయలు ఉంది. 4745 పర్ నెంబర్ అంట, అంటే సింగిల్ పీస్ ఏమో. ఓవరాల్గా మనకి ఇది వచ్చేసి 4,999కి అమెజాన్లో దొరికింది. చూడొచ్చు పీస్. ఇది మ్యానుఫ్యాక్చరింగ్ కూడా 6 month 2024లో మ్యానుఫ్యాక్చర్ అయింది. ఇప్పుడు నేను మీకు ఇది ఓపెన్ చేసి చూపిస్తాను, అలాగే ఇన్స్టలేషన్ కూడా చూపిస్తాను. ఓవరాల్గా ఫిట్ చేసిన తర్వాత మీకు డ్రైవింగ్లో లైటింగ్ ఎలా ఉంది అనేది కూడా నేను మీకు చెప్తాను. ఫిట్టింగ్ కూడా ఎలా చేయాలో నేను క్లారిటీ చెప్తాను. ఇది పెద్ద మీరు కష్టపడాల్సిన పని అయితే ఏమీ లేదు. జస్ట్ మీ అంతటి మీరే సొంతంగా ప్లగ్ అండ్ ప్లే తీసుకొచ్చి మీ కారుకి ఫిట్ చేసుకోవడమే సరిపోతుంది. మెకానిక్ దగ్గరికి వెళ్ళి చేయాల్సినంత అవసరం కూడా ఏమి ఉండదు. జస్ట్ సింపుల్గా ఈ వీడియో మీరు ఫుల్గా చూడండి, మీకే అర్థమవుతుంది. ఇంకా ఇప్పుడు ఈ ప్యాక్ని ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసి మీకు లోపల ఏం వచ్చినాయి కూడా చూపిస్తాను. దీన్ని తీసి డస్ట్బిన్లో వేద్దాం. బాక్స్ అయితే ఇలా ఉంది. అమెజాన్ డెలివరీ కూడా బాగుంది, డ్యామేజ్ అయితే ఎక్కడ అవ్వలేదు ఫ్రెండ్స్. ఇంకోటి ఇదేమి ప్రమోషన్ వీడియో అయితే ఏం కాదు. నాకు ఈ హెలోజన్తో నైట్ టైం డ్రైవింగ్ ఇబ్బంది కలుగుతుందని చెప్పి నేను బుక్ చేశాను. దాని గురించి మీతో కూడా షేర్ చేసుకుందామని నేను యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నాను. ఇది నచ్చితే మీరు కూడా బుక్ చేసుకోవచ్చు, బుక్ చేసుకుని వాడుకోవచ్చు. ఇంకా ఓపెన్ చేద్దాం. అబ్బా, ఓకే. ఓపెన్ చేసిన తర్వాత ఈ విధంగా ఉంది. రెండు వాషర్లను, రెండు ఏంటిది ట్యాగ్స్ ఇచ్చారు. అంటే లైట్లు ఫిట్ చేసిన తర్వాత మనకి ఆ ట్యాగ్స్ వేసుకుంటే ఆ వైరింగ్ ఎక్కడ మనకి సౌండ్ రాకుండా ఉంటుంది. అంటే ఇంజిన్కి సంబంధించిన ఏదైనా హీట్ అయ్యే పార్ట్స్ ఉంటాయి కదా, ఆ పార్ట్స్కి ఈ వైరింగ్ అనేది టచ్ అయితే మళ్ళీ వేరే ఇష్యూస్ ఏమైనా జరుగుతాయి. దాని గురించి వీళ్ళు ట్యాగ్ అనేది ఇచ్చారు. తర్వాత యూజర్ మాన్యువల్ కూడా ఇచ్చారు. ఇవి చూడండి, ఇక్కడ ఉన్నాయి కదా, H1, H4, H19, H7, H8, 11, 16, HB3, HB4, చాలా రకాలు ఉన్నాయి. మనం అయితే ప్రస్తుతానికి వాడేది H4. ఇక్కడ చూడండి, H4 అన్నా H19 అన్నా రెండు ఒకటే. అది ఒకసారి మీరు గుర్తుపెట్టుకోండి. సేమ్ ఇలా వస్తాయి లైట్లు. ఇదేదో బుక్ ఇచ్చారు కానీ దీంతో మనకు పని లేదు. ఇక్కడ చూడండి లైట్స్ ఉన్నాయి. ముందు ఒక లైట్ తీసుకుందాం. సారీ ఫ్రెండ్స్, డిస్టర్బెన్స్ వస్తున్నందుకు. ఎందుకంటే నేను సింగిల్ హ్యాండ్తో తీస్తున్నాను కార్లో ఉండి, దానివల్ల మీకు వీడియో డిస్టర్బెన్స్గా ఉండొచ్చు. ఎప్పుడు కూడా ఈ ఎల్ఈడిని ఇలాగే పట్టుకోవాలి మీరు. ఈ లైట్ల దగ్గర ఏమి ఎప్పుడు పట్టుకోవద్దు, మచ్చలు అవి పడుతూ ఉంటాయి. ఇంకోటి ఏంటంటే ఇది ఉంది కదా, ఫస్ట్ ఇది రిమూవ్ చేసుకోండి. ఇది ఎలా రిమూవ్ చేయాలంటే జస్ట్ ఇలా మీరు పట్టుకున్న వైపు నుంచి
లెఫ్ట్ కానీ రైట్ కానీ టర్న్ చేస్తే అది ఊడిపోతుంది. ఒక చేతితో కష్టంగా ఉంది, అయినా ట్రై చేస్తున్నాను. ఇప్పుడైతే వెహికల్ బానెట్ ఓపెన్ చేసి చూడండి. ఇప్పుడు ఇది హెలోజన్ బల్బ్ ఉంది, 55 వాట్స్. నేను కంపెనీ వాళ్ళు ఇచ్చింది అయితే ఏం చేంజ్ చేయలేదు. తర్వాత ఇది వచ్చేసి ఫాగ్ ల్యాంప్. కొంచెం మట్టి ఉందనుకోండి, వాన పడుతుంది కదా, దానివల్ల నేను మీకు ఇది ఓపెన్ చేయడానికి ట్రై చేస్తాను. నాకు తెలిసి మీకు కనబడకపోవచ్చు. జస్ట్ మీకు ఉన్న పాత బల్బ్ తీయడం అయితే మీకు ఐడియా ఉంటుంది కాబట్టి ఇబ్బంది లేదు. ఇది వచ్చింది ప్లగ్. తర్వాత మీకు ఇక్కడ చూడండి, అదొక లబ్బర్ది ఉంది కదా, కనబడుతుంది చూడండి, ఈ లబ్బర్ది. ఆ లబ్బర్ది తీసేయండి, డస్ట్ ప్రొటెక్టర్ అంటారు దాన్ని. అది తీసేస్తే పక్కన పెట్టుకున్న తర్వాత చూడండి, మీకు ఇక్కడ చాలా సింపుల్గానే ఉంటుంది. ఇది మీకు చీకట్లో బహుశా కనబడకపోవచ్చు. ఇది లైట్ కదా, ఈ పక్కన మన డిజైర్కి అయితే ఇక్కడ పిన్ ఉంది. అది అలా లాంగ్ ప్రెస్ చేసి కిందకని ఇలా జస్ట్ ఇలా మీరు ఇలా బ్యాక్ కనండి. తర్వాత బల్బ్ పిన్స్ ఉంటాయి కదా, పట్టుకుని మెల్లగా బయటికి తీయండి. ముఖ్యమైన విషయం ఏంటంటే, ఎప్పుడైనా సరే ఈ బల్బుని తీసేటప్పుడు ఇలాగ పట్టుకోవాలి, కానీ బల్బు మీద ఎప్పుడు టచ్ చేయకూడదు. అది కొంచెం అది ఎప్పుడన్నా అంటే యాక్చువల్గా సేఫ్టీ గ్లౌస్ వేసుకోవాలి. దీంట్లో పెట్టేద్దాం. తర్వాత మనం చేయాల్సింది ఏంటంటే, కంపెనీ వాడు ఇది ఇచ్చాడు కదా, ఫస్ట్ ఇది ఫిట్ చేసుకోవాలి. ఏదైతే లాకులని తీసామో అది ఫిట్ చేయాలి. ఇది కూడా మీరు ఎలా ఫిట్ చేయాలంటే సేమ్ ఈ డైరెక్షన్ అన్నమాట. ఇది పై వైపు ఉండాలి. నేను మీకు చూపిస్తాను. ఇదైతే సెట్ అయింది. బ్యాక్ సైడ్ మనం ఇందాక తీసాం కదా, అది సేమ్ అలాగే దాన్ని లాక్ చేసుకోవడమే. సేఫ్టీ పర్పస్ లాక్ చేశాను. తర్వాత మీరు చేయాల్సింది ఏంటంటే, ఈ లబ్బర్ ఇది బూట్ ఉంది కదా, ఈ బూట్ పెట్టేసేయండి. యాక్చువల్గా చాలా సింపుల్ ప్రాసెస్ ఇది, కాకపోతే నేను సింగిల్ హ్యాండ్తో చేయడం వల్ల నాకు కొంచెం కష్టంగా ఉంది. మీరు ఈ వీడియో చూసిన తర్వాత మీరు ఒక్కళ్ళే కూడా చేసుకోవచ్చు. ఇదే కాదు, ఏ ఎల్ఈడి అయినా సేమ్ ఇదే ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్ మీరు ఫాలో అయితే మీకు ఈజీగా అయిపోతుంది. ఇదిగోండి, నేను మీకు చెప్పా కదా, H4 3 పిన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ ప్లగ్ని నేను మీకు చూపించా కదా, ఈ ప్లగ్ని దీంట్లో కనెక్ట్ చేయాలి. నేను కనెక్ట్ చేసి మళ్ళీ మీకు వీడియోలో చూపిస్తాను. ఇదిగోండి, నేనైతే ఇక్కడ కనెక్ట్ చేశాను. ఇక్కడ తర్వాత కొంచెం ఇది హీట్ అవుతుంది, దాన్ని బట్టి మీరు ఏంటంటే జాగ్రత్తగా పక్కన ఎక్కడైనా పెట్టుకోవాలి. తర్వాత వచ్చేసి ఇదిగోండి, ఇక్కడ ఫ్యాన్ ఉంది చూడండి, ఈ ఫ్యాన్ టచ్ చేయొద్దు. టచ్ చేసి అది డ్యామేజ్ అయితే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. జస్ట్ ఇలాగే హోల్డ్ చేయాలి మనం. యాంగిల్ కూడా మీకు చూపిస్తాను, పర్ఫెక్ట్ యాంగిల్ పెట్టాలి, లేదంటే కనుక మీకు దాని లోపల అలా ఎల్ఈడి పెట్టిన తర్వాత మీరు జస్ట్ ఏం లేదు, ఒక సింపుల్గా ఒక రౌండ్ రొటేట్ చేస్తే మీకు అది పర్ఫెక్ట్గా కూర్చుంటుంది లోపల. సింగిల్ హ్యాండ్తో కష్టంగానే ఉంది.
నాకు తెలిసి రబ్బర్ బూట్ సరిగ్గా కూర్చోలేదు అనుకుంటా, దాని గురించి మనం ఇది ఇబ్బంది పెడుతుంది. ఒకసారి మళ్ళీ తీసి పెడతాను నేను. ఇలా కొంచెం పుష్ చేసిన తర్వాత మీరు వస్తుంది, అది లోపలికి సెట్ అవుతుంది, కూర్చుంటుంది. తర్వాత ఏం లేదు, మీరు చేయాల్సింది ఏంటంటే దీన్ని అలైన్ చేసుకోవాలి కరెక్ట్గా మీరు. అంటే లైక్ దిస్, ఇలా ఓకే సరిపోతుంది. ఇక్కడ చూడండి లైన్స్ ఉన్నాయి కదా, మీకు అది ఆరెంజ్ కలర్ అయితే కనబడుతుంది చూడండి, ఆల్మోస్ట్ ఇలా ఇలా స్ట్రైట్గా ఉంటే సరిపోతుంది. సేమ్ ఆ సైడ్ కూడా మీరు అలాగే ఫిట్ చేసుకోవాలి. ఎక్స్ట్రా ఉన్నది ఉంది కదా, ఈ రెండింటిని మీరు ట్యాగ్ చేసుకుంటే తర్వాత మీకు ఇబ్బంది లేకుండా ఉంటుంది. నేనైతే ప్రస్తుతానికి ట్యాగ్ చేయట్లేదు, ఏదైనా ఆల్టరేషన్ చేయాలంటే ఉపయోగపడుతుందని ఇలా వదిలేసాను. ఫైనల్గా వీడియో అయిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను. అటుపక్కన కూడా ఫిట్ చేసి, అటుపక్కన కూడా సేమ్ అంతే ప్రాసెస్ ఉంటుంది, సేమ్ అంతే. ఈ పక్కన కూడా అలాగే రిమూవ్ చేశాను నేను, లెఫ్ట్ సైడు ఈ పిన్ పీకాను. ఇక్కడ బహుశా మీకు క్లారిటీ కనబడుద్దేమో, నేను ట్రై చేస్తాను చూపించడానికి. ఈ పిన్ ఇలా లోపలికి బ్రష్ చేసి కిందకి ఎలా అంటే ఈజీగా వచ్చేస్తుంది. చెప్పాను కదా, బల్బ్ అయితే మీరు జాగ్రత్తగా పట్టుకోండి, అది చాలా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. దాని దగ్గర డేంజర్ అది. ఓన్లీ ఇలా మాత్రమే పట్టుకోవాలి మీరు, వేరే ఏ యాంగిల్లో పట్టుకోకూడదు. తీసిన పాత బల్బులు అయితే అక్కడ పెట్టేశాను, ఇది ఇలా పట్టుకున్నాను. ఓకే, ఇది ఫిట్ అయింది. ఎలాగో ఫిట్ అయింది. తర్వాత క్యాప్ వేసుకుని జస్ట్ మీరు పెట్టిన తర్వాత లోపల రొటేట్ చేసుకుంటే సరిపోతుంది. ఫైనల్గా ఇలా పెట్టేశాను. మీరు చూసుకోండి, పైన లైన్స్ ఉన్నాయి కదా, ఆ లైన్స్కి స్టడీగా ఉంటే మీకు లైట్ ఫోకస్ బాగుంటుంది. తేడాగా పెడితే తేడాగానే ఉంటుంది. తర్వాత ఇది కొంచెం మీరు లోపల అంటే ఏమన్నా రిమూవ్ చేసే అవకాశం ఉంటుంది. ఒకసారి నైట్ టైం మీరు టెస్ట్ చేసిన తర్వాత నేను ట్యాగ్ చేసి కడతాను, మీరు కూడా అలాగే చేసుకోండి బెస్ట్. నైట్ వ్యూ కూడా మీకు చూపిస్తాను వీడియో.
ఇప్పుడు వరకు మీరు వీడియో చూసారంటే మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మాకు కూడా మరికొన్ని ఇలాంటి వీడియోస్ తీయడానికి సపోర్టింగ్గా ఉంటుంది. నేను ఈ వీడియో మీకు చూపించడం కోసం హైవే మీదకి వచ్చాను. నాకైతే హై బీమ్ లో బీమ్ చాలా బాగా ఉంది. మీరు కూడా చూడొచ్చు లైటింగ్ ఎంత ఉందో. నేనైతే హైవే మీద వరకు హై బీమ్ యూస్ చేసుకోవచ్చు. సిటీలో మాత్రం హై బీమ్ అయితే యూస్ చేయకండి, లో బీమ్ మాత్రం యూస్ చేయండి. ఎందుకంటే అవతల వచ్చే వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుంది. చూడండి హై బీమ్ వేస్తే ఎంతవరకు వెళ్తుందో పైకి అది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఈ వీడియోని మరి సబ్స్క్రైబ్ చేయండి, అలాగే షేర్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.